అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కూటమి నాయకత్వానికి ఆ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. 2 దశాబ్దాలుగా అత్యంత అధ్వానంగా అభివృద్ధికి నోచుకొని ముక్తేశ్వరం కె జగన్నాథపురం రహదారిని 2.30 కోట్ల నిధులతో నూతనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణమూర్తి ఈ రహదారి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 400 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ముక్తేశ్వరం జగన్నాథపురం రహదారి పూర్తి కావడంతో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, హరీష్ చిత్రపటాలకు స్థానిక కూటమి నాయకులు పాలాభిషేకం చేశారు. పదిహేను సంవత్సరాల నుంచి జగన్నాథపురం ముక్తేశ్వరం రోడ్డు చాలా అధ్వానంగా ఉంటుంది. ఎంతోమంది శాసనసభ్యులు వచ్చారు కానీ ఎవరు ఆ రోడ్డుని పట్టించుకునే దాఖలు లేవు. కానీ గిడ్డి సత్యనారాయణ గారు ఎలక్షన్ ముందు ఒక హామీ ఇచ్చారు, వచ్చిన 2 సంవత్సరాల్లో రోడ్డు వేస్తానని. సంవత్సరాల పరిధిలో చాలా టెక్నికల్ విషయాలు ముడిపడి ఉన్న దాన్ని ఛేదించుకుని ఆయన స్వతహాగా తీసుకుని ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలందరూ ఇబ్బంది పడకుండా జగన్నాథపురం అటు 5,000 మంది వస్తా వీళ్ళందరూ కూడా రోడ్డు చాలా బాగా కలుస్తున్నారు. మీద నిలబడిన నాయకుడు ఎమ్మెల్యే గిడ్డి చేసిన ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటకి మళ్ళీ వెనక్కి తిరిగి చూడు. ఇచ్చిన మాట గురించి నిలబెట్టుకోవడంలో మొట్టమొదటిసారి ఉంటాడు. ఎలా చెప్పగలుగుతున్నానంటే ఆయన అలాంటి నాయకుని మనం చూడలేం కూడా. ఎమ్మెల్యే గిడ్డి చేసిన గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.